నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టంగానే పరిగెత్తుకుని వచ్చేశాడు. అసలు ఎన్ని పిలిమొగ్గలేశాడు పయ్యావులు కేశవ్ గారు. ఆర్థిక శాఖ మీద, అప్పుల మీద ఒక్క మాట మాట్లాడు, పొరపాటున ఒక్క మాట మాట్లాడు. అప్పుడు 14 లక్షల కోట్లు అని చెప్పాడు. జగన్ గారు ఒక్కడే 14 లక్షల కోట్లు చేశాడు. కానీ 3,32,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని ఈరోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గుపడకుండా. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకోండి. ఒకసారి నిన్నేం మాట్లాడాడు ముందు చూపించండి. ఆ రోజు ఏం మాట్లాడాడు పెట్టండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే చెప్పండి. భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలు నీతి ఆయోగ్ మాటకి మాట్లాడుతుంటారు కదా. నీతి ఆయోగ్ ఎప్పుడిది 25/11/2019 ఇచ్చింది. ఏమని 10/10/2019 అంటే 10 అంతే మీటింగ్ అని 16/10/2009 ఏమని కేబినెట్ సెక్రటరియట్ లో సిఇఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు 16/10/2019. దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము. కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడే అంటే 25/11/2019. మరి ఆయన అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొగ్గలేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు. కేంద్రం దీన్ని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ అవ్వగానే ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి చెప్పారు. ముందుకు జరుపు, ఇంకా దేశానికి కొత్త కావచ్చు కానీ ముందు జరుపు చేస్తే దేశంలో కూడా పేరుగా ఉన్నటువంటి ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకొంచెం ముందు అక్కడ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చివరికి రేపు మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు. చివరికి వచ్చినప్పటికి మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. రాలేదా చివరిదాకా? టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చూడండి, ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడేమో అద్భుతం అని చెప్పి, ఇవాళేమో యాక్ట్ ని రిపీల్ చేసి పేపర్లో విషం చిమ్మి, మీటింగ్లో విషం చిమ్మి ఇప్పుడు దోపిడీ చేశామంటున్నారు. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని, లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు, ప్రజల ఆస్తులు దోచుకుంటే 2 ఏళ్ల నుంచి గుడ్డి గుర్రానికి పళ్ళుదవుతున్నారా? మీరందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు కదా. పాపం అమ్మాయి కూడా ఒకటి దొరికాడు. 17 పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని. 17 పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ మీట్లోనో లేదా సోషల్ మీడియాలో మాట్లాడాడంట. ఎంత అదే పోసాని గారులేండి, వాళ్ళకి అర్థమవుద్దని చెప్తున్నాను పేరు చెప్పకుండా. పోసాని కృష్ణమురళి గారిని అంత కాల్చుకు తిన్నారు. ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో
హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి అరే 33 పదులు ఆ అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుగుండా నుంచోబెట్టి గుడ్డును కన్నా హీనంగా కొట్టారే, బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్. మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్టివిటీ అన్నాడు. ఏ చావలేదా మీకు అని అడుగుతున్నాను, చావలేదా? భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము, మేము తస్కరించాము. ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు ఇప్పుడు 2 ఏళ్లలో ఏం చేయలేదు ఎందుకు నేను అడుగుతున్నాను. దేవుడు ఈషన్ మాత్రం కూడా మీకు సిగ్గుపెట్టలేదా అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? చర్యలు ఉండవా? ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేశారు, రైతులు భూములు ప్రజల భూములు దొబ్బేశారు, ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన సర్వేయర్లను ఏం చేస్తున్నారు? సహకరించిన ఎంఆర్ఓలను ఏం చేశారు? ఇప్పుడు దాకా ఆ ఆస్తులు కొట్టేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారని అడుగుతున్నాను. ఏం చేశారు? అంటే మీరు చెప్పిందే నిజమైతే సిగ్గు రావట్లేదా మీకు అంటున్నా? దేవుడు సిగ్గుపెట్టలేదా మీకంటున్నా? మీ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి రోజు మీడియా ఉంది కదా అని చెప్పిన మాటే పెతోడు చెప్తే అలా చెప్పి కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు. అరే వీళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళు చిమ్మిన విషాన్ని తలకెక్కించుకుని ఓ మంచోడిని పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంటున్నా.